హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. మన బ్రేక్ఫాస్ట్ షోలో చక్కగా రోజుకొక వెరైటీ హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ ని చేసి చూపిస్తున్నాను. సో ఈ రోజు కూడా ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ తో మీ ముందుకు వచ్చేసాను. సో ఈ రోజు నేను చేయబోయే ఫస్ట్ రెసిపీ బార్లీ మూంగ్ దాల్ కిచిడి. సో ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను, ఫాలో అయిపోండి. బార్లీ మూంగ్ దాల్ కిచిడిని స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ కిచిడి కాబట్టి మనం డైరెక్ట్ గా కుక్కర్ లో చేసేసుకోవచ్చు. ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం మనకి హీట్ అవ్వాలి. కావాలి అనుకుంటే మనం కిచిడిని గీతో కూడా చేసుకోవచ్చు. నెయ్యి ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది కాబట్టి సో గీ కూడా యూజ్ చేసినా చాలా బాగుంటుంది. లేదా ఆయిల్ యూజ్ చేసినప్పుడు కొంచెం తక్కువ ఆయిల్ యూజ్ చేస్తే బెటర్. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో ఆనియన్స్ వేసేసుకుందాం. ఆనియన్స్ వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఓకే, సో ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యి అండ్ ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి, అండ్ కొంచెం ఇంగువ, ఇంగువ వేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి జస్ట్ కలుపుకుందాం. అండ్ ఇందులోనే కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఓకే, సో కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో గ్రీన్ పీస్, తర్వాత బీన్స్, తర్వాత క్యారెట్. సో ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఒక్కసారి ఫ్రై చేసుకుందాం. సో ఇది కొంచెం ఫ్రై అయింది కదా. అండ్ ఇందులోనే మనం పెసరపప్పు కూడా వేసేసుకుందాం. అండ్ తర్వాత బార్లీ. సో ఆల్రెడీ బార్లీని నేను బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఒకవేళ హాఫ్ బాయిల్ చేసుకున్నా సరిపోతుంది. డైరెక్ట్ మనం కిచిడీతో బాయిల్ చేస్తాం కాబట్టి కంప్లీట్గా కుక్ అయిపోతుంది. అదే డైరెక్ట్ బార్లీ వేసామనుకోండి మనకి కుకింగ్కి కొంచెం టైం పడుతుంది. వెజిటబుల్స్ ఇవన్నీ చాలా ఈజీగా కుక్ అయిపోతాయి, కానీ బార్లీ కొంచెం టైం పడుతుంది కాబట్టి సెపరేట్గా హాఫ్ బాయిల్ చేసుకుంటే బెటర్. ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, అండ్ తర్వాత ఇందులోనే మనం రైస్ కూడా యాడ్ చేసేసుకుందాం. రైస్ ఎక్కువ క్వాంటిటీ యూజ్ చేయొద్దు, మాక్సిమం బార్లీ యూజ్ చేయండి. కొంచెం రైస్ కూడా వేసుకొని మళ్ళీ ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుందాం. సో కిచిడి అనేది మనకి చాలా తొందరగా అయిపోద్ది, అట్ ద సేమ్ టైం టేస్టీగా కూడా ఉంటుంది. అండ్ మనం వేడివేడిగా తింటే ఇంకా బాగుంటుంది. సో ఇప్పుడు అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఉప్పు, తర్వాత పసుపు, తర్వాత కారం. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం వేసేటప్పుడు కొంచెం తగ్గించి వేసుకుంటే బెటర్. తర్వాత గరం మసాలా. సో మసాలాస్ అన్నీ కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకుందాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కాబట్టి మసాలాస్ అన్నీ కూడా ఎక్కువ యూజ్ చేయకుండా
జస్ట్ అలా లైట్గా ఉంటేనే బెటర్. ఓకే, సో చూసారు కదా మొత్తం అన్నీ కూడా మనకి లైట్గా కుక్ అయ్యాయి, లైట్గా ఫ్రై చేసుకున్నాం. అండ్ మసాలాస్ అన్నీ కూడా యాడ్ చేసేసుకున్నాం. కంప్లీట్గా కలుపుకున్న తర్వాత ఇందులో మనం పెరుగు వేసుకోవాలి. సో వాటర్ కంటే ముందు మనం కొంచెం పెరుగు వేసుకుందాం, ఎందుకంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. పెరుగు వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకొని వెంటనే మనం వాటర్ యాడ్ చేసేయాలి. సో యాజ్ యూజువల్ మీకు ఐడియా ఉండే ఉంటుంది, కిచిడి అంటే మనకి బాగా దగ్గరగా కొంచెం లైట్ పేస్ట్ టైప్ రావాలి కాబట్టి వాటర్ దానికి తగ్గట్టు నేను వేసుకుంటున్నాను. ఓకే, సో వాటర్ వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకుందాం. సో మొత్తం అంతా మిక్స్ చేసుకొని మూత కూడా పెట్టేసుకున్నాం. ఒక్క 3 or 4 విజిల్స్ వస్తే ఆఫ్ చేసేసుకోవచ్చు. సో ఇది ఒక్క 4 విజిల్స్ వచ్చిన తర్వాత నేను ఆఫ్ చేసుకున్నాను. కొంచెం ప్రెషర్ పోయిన తర్వాత దీన్ని తీసి చూద్దాం. సో చూసారు కదా మొత్తం అంతా కూడా చక్కగా కుక్ అయింది. ఒక్కసారి బాగా మిక్స్ చేద్దాం. సో పర్ఫెక్ట్ కిచిడి అని చెప్పొచ్చు. బార్లీ మూంగ్ దాల్ కిచిడి అయితే చక్కగా రెడీ అయిపోయింది. వేడివేడిగా ఉంది. సో ఎప్పుడు కిచిడి కూడా వేడివేడిగా టేస్ట్ చేస్తేనే చాలా బాగుంటుంది. సో ఫైనల్ గా దీన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుంటా. ఓకే, ఓకే, ఎస్. సో దీనిపై నుంచి కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని గార్నిష్ చేసుకుందాం. సో చూసారు కదా బార్లీ మూంగ్ దాల్ కిచిడి అయితే వేడివేడిగా రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానాన్ని మరొకసారి చూసేయండి. బార్లీ మూంగ్ దాల్ కిచిడికి కావాల్సిన పదార్థాలు: బార్లీ అరకప్పు, పెసరపప్పు 1 కప్పు, బియ్యం అరకప్పు, నూనె 4 టీ స్పూన్లు, ఇంగువ చిటికెడు, పసుపు కొద్దిగా, పచ్చిమిర్చి 2, ఉప్పు తగినంత, పెరుగు 1 కప్పు, కారం 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, క్యారెట్ ముక్కలు 1 కప్పు, బీన్స్ 1 కప్పు. బార్లీ మూంగ్ దాల్ కిచిడి తయారు చేసుకునే విధానం: ముందుగా కుక్కర్ లో నూనె వేసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇంగువ, కరివేపాకు, బఠానీలు, బీన్స్, క్యారెట్ వేసి బాగా వేయించుకొని పెసరపప్పు, ఉడికించుకున్న బార్లీ, బియ్యం, ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, పెరుగు వేసి ఒకసారి కలుపుకొని సరిపడా నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే బార్లీ మూంగ్ దాల్ కిచిడి రెడీ. బార్లీ మూంగ్ దాల్ కిచిడికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. ఓకే, సో తినే ముందు కావాలి అనుకుంటే లెమన్ ని స్క్వీజ్ చేసుకోవచ్చు, అలాగే పైనుంచి నెయ్యి కూడా వేసుకోవచ్చు. చాలా పర్ఫెక్ట్ గా కుక్ అయింది. మనకి ఎక్కువ బార్లీ టేస్ట్ తెలుస్తుంది. అండ్ దాంతోపాటు వెజిటబుల్స్ అన్ని కూడా వేసాం కాబట్టి చాలా మంచి ఫ్లేవర్ ఉంది. గరం మసాలా కానీ అన్నీ కూడా లైట్ గా మసాలా ఫ్లేవర్స్ తెలుస్తూ మరి ఎక్కువ స్పైసీ అయిపోకుండా చాలా నీట్ గా చాలా కమ్మగా ఉందని చెప్పొచ్చు.
సో మీ అందరు కూడా డెఫినెట్గా ఈ బార్లీ మూంగ్ దాల్ కిచిడీని డెఫినెట్గా చేయాల్సిందే. సో చూసారు కదా, కిచిడి యాస్టీస్ తినేయచ్చు, డైరెక్ట్గా తినేయచ్చు, కానీ కొంతమంది చట్నీస్ కానీ ఇవన్నీ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. కానీ దీంట్లో కాంబినేషన్గా మనం రైతా అయితే చాలా బాగుంటుంది. అది కూడా రెగ్యులర్గా చేసుకునే రైతా కాకుండా స్ట్రాబెర్రీ రైతా అయితే ఇంకా బాగుంటుంది దీనికి కాంబినేషన్గా. సో నెక్స్ట్ నేను స్ట్రాబెర్రీ రైతా చేయబోతున్నాను. ప్రాసెస్ ఫాలో అయిపోండి. స్ట్రాబెర్రీ రైతాని స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం. అండ్ ఇందులో మనం స్ట్రాబెర్రీ రైతా అంటే మనకి కొంచెం స్వీట్గా ఉంటుంది. అండ్ ఇందులో మనం పెప్పర్ వేస్తాం, మిరియాలు వేస్తాం కాబట్టి ఘాటుగా కూడా ఉంటుంది. ఫస్ట్ ఏం చేస్తామంటే జీలకర్ర, తర్వాత మిరియాలు రెండింటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో రెండింటిని మనం కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి. అండ్ వీటితో పాటు మనం స్ట్రాబెర్రీ రైతాలో ఓట్స్ కూడా మిక్స్ చేయబోతున్నాం కాబట్టి పచ్చి ఓట్స్ మిక్స్ చేయలేం కదా, అందుకే ఓట్స్ కూడా డ్రై రోస్ట్ చేసుకుందాం. సో ఓట్స్ని కూడా వేసి డ్రై రోస్ట్ చేసుకుందాం. సో ముఖ్యంగా కిచిడీస్లోకి అంటే ఇలాగా అన్ని వెజిటేబుల్స్ వేసుకొని చేస్తాం కదా, కిచిడి బార్లీతో ఎక్కువ చేసినప్పుడు ఈ టైప్ ఆఫ్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. రైతా కంటే కూడా ఇలా స్ట్రాబెర్రీ ఇవన్నీ మిక్స్ అయ్యి ఉంటే ఆ కిచిడీకి పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. కొంచెం స్వీట్గా ఉంటూ అండ్ అలాగే ఘాటుగా ఇవన్నీ మిక్స్ చేసినాం కాబట్టి ఘాటుగా కూడా ఉంటుంది. ఓకే, సో జీరా అండ్ మిరియాలు రెండు కూడా చక్కగా ఫ్రై అయిపోయి ఆఫ్ చేసేసుకుందాం. సో ఓట్స్ ఇంకొంచెం ఫ్రై అవ్వాలి. అండ్ మనం మిరియాలు జీరా ఫ్రై చేసుకున్నాం కదా, అది కొంచెం చల్లగా అయిన తర్వాత పౌడర్ చేసుకోవాలి. సో ఈలోపు మనం పెరుగుని బీట్ చేసుకుందాం. సో పెరుగుని మనం బాగా క్రీమిష్ వచ్చేదాకా బీట్ చేసుకోవాలి. సో ఇలాగా మనం రైతాస్లో చాలా వెరైటీస్ ఆఫ్ రైతాస్ ఉన్నాయి. ఆల్రెడీ ముందే చెప్పా కదా మీకు, ఫ్రూట్స్ అన్నిటితో కూడా మనం రైతా చేసుకోవచ్చు. ఆల్ టైప్ ఆఫ్ ఫ్రెష్ ఫ్రూట్స్ వేసుకొని రైతా చేసుకోవచ్చు. దాంతోపాటు వెజిటబుల్ రైతా చేసుకోవచ్చు, అంటే క్యారెట్ తురుము, కీరా తురుము ఇవన్నీ కూడా వేసుకొని రైతా చేసుకోవచ్చు. అండ్ తోటకూర ఇవి కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని మనం ఆకుకూరలతో కూడా రైతా చేసుకోవచ్చు. కాకపోతే దేని కాంబినేషన్ ఏంటి అని చూసుకుంటే చాలా బెటర్. ఇప్పుడు కిచిడి ఈ టైప్ ఆఫ్ అన్నిటిలోకి ఈ రైతా అయితే చాలా బాగుంటుంది. అండ్ అలాగే రోటీస్ ఇవన్నీ వచ్చాయి అనుకోండి, రోటీస్ వాటన్నిటిలోకి వెజిటబుల్ రైతా కానీ ఇవన్నీ చాలా పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఓకే, బాగా బీట్ అయిన తర్వాత ఇందులోనే మనం కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం. సో తగినంత ఉప్పు కూడా వేసుకొని మళ్ళీ ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఓకే, ఇదంతా కూడా బాగా మిక్స్ అయిపోయింది కదా. అండ్ ఇక్కడ మనకి మిరియాలు జీరా కూడా కొంచెం చల్లారింది. ఇప్పుడు వెళ్ళి పౌడర్ చేసేసుకుందాం. సో ఇదంతా కూడా నేను పౌడర్ చేసి పెట్టేసుకుంటాను. సో ఇక్కడ నేను మిరియాలు అండ్ జీరా రెండు పౌడర్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ ఓట్స్ కూడా ఫ్రై అయిపోయాయి. సో ఆఫ్ చేసేసుకున్నాను. సో ఓట్స్ కూడా ఫ్రై అయిపోయి
చల్లారిపోయాయి. అండ్ ఇంకా ఫైనల్గా మనం ఏం చేయాలంటే ఆల్రెడీ బీట్ చేసి పెట్టుకున్నాం కదా పెరుగు, ఇందులో పౌడర్ చేసి పెట్టుకున్న మిరియాలు, జీరా, తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న ఓట్స్, అండ్ అలాగే స్ట్రాబెర్రీస్. సో డ్రైడ్ స్ట్రాబెర్రీస్ తీసుకున్నాను నేను. సో ఇవన్నీ కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. సో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కావాలి అనుకుంటే చెప్పా కదా కొంచెం కూల్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా ఇలా కూడా సర్వ్ చేసుకున్నా బాగుంటుంది. సో ఫైనల్గా మన రైతా అయితే కంప్లీట్ అయిపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. ఓకే, ఫైనల్ గా దీన్ని గార్నిష్ కూడా చేసుకుందాం. తేనె తీసుకొని అండ్ కొంచెం పైన స్ట్రాబెర్రీస్ కూడా వేసుకుందాం. ఎస్, సో ఫైనల్ గా స్ట్రాబెర్రీ రైతా అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానాన్ని మరొకసారి చూసేద్దాం. స్ట్రాబెర్రీ రైతాకి కావాల్సిన పదార్థాలు: డ్రైడ్ స్ట్రాబెర్రీస్ 1/2 కప్పు, ఓట్స్ 1 కప్పు, పెరుగు 1 కప్పు, ఉప్పు తగినంత, తేనె 2 టీ స్పూన్లు, మిరియాలు 1 టీ స్పూన్, జీరా 1 టీ స్పూన్. స్ట్రాబెర్రీ రైతా తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో జీరా, మిరియాలు వేసి డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీ పట్టి పొడి కొట్టుకోవాలి. మరో పాన్ లో ఓట్స్ వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒక బౌల్ లో పెరుగు వేసి బాగా బీట్ చేసుకుని ఉప్పు, మిక్సీ పట్టుకున్న మిరియాల జీరా పొడి, ఓట్స్, స్ట్రాబెర్రీస్ వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుంచి తేనె, స్ట్రాబెర్రీస్ తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే స్ట్రాబెర్రీ రైతా రెడీ. స్ట్రాబెర్రీ రైతాకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. చాలా చాలా బాగుంది. ముఖ్యంగా చాలా డిఫరెంట్ గా ఉందని చెప్పొచ్చు. ఇందులో మనం మిరియాలు వేసాం, సో ఆ ఘాటు తెలుస్తుంది. స్ట్రాబెర్రీ వేసాం కాబట్టి కొంచెం స్వీట్ గా ఉంది. తేనె కూడా వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. మొత్తానికి రైతా చాలా డిఫరెంట్ గా ఉంది. నేను చెప్పినట్టు కిచిడి వాటన్నిటిలో అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. మీరు కూడా డెఫినెట్ గా ఈ కాంబినేషన్ ట్రై చేయండి అండ్ ఈ టేస్ట్ ని ఆస్వాదించండి. సో చూసారు కదా, ఈ రోజు మీకోసం 2 రెసిపీస్ ని చేసి చూపించాను. ఒకవేళ చూడలేదు, మిస్ అయ్యామనుకుంటే జస్ట్ లాగిన్ టు www.facebook.com/etvabruchi లేదా www.youtube.com/etvabruchi ఈ రెండిట్లోకి లాగిన్ అవ్వచ్చు. అండ్ వీటితో పాటు ఈటీవీ అభిరుచి ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు టేస్టీ డిషెస్ ని ఆస్వాదించవచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం కూడా వెయిట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మరో 2 టేస్టీ డిషెస్ తో మీ ముందుంటాను. అంటిల్ దెన్, బై బై.